ఈ ప్రపంచం నిండా మొత్తం మిస్టరీలే దాగి ఉన్నాయి. ఏరియా 51లో అసలు ఏముంది, ఎందుకని మెక్డానల్డ్స్ ఒక సైకో క్లౌన్ ని వాళ్ళ యొక్క మస్కోట్ కింద వాడుతూ ఉంది, అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ యొక్క ఫైనల్ సిరీస్ ని చేస్తున్న టైంలో వాళ్ళందరూ కూడా ఎలా ఆలోచించారు. సో ఈరోజు ఈ వీడియోలో చాలా మంది ఒక మిస్టరీని సాల్వ్ చేయడానికి 200 సంవత్సరాలకి పైగా ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే ఇప్పటికీ కూడా ఆ మిస్టరీకి జవాబు దొరకకపోయినట్టయితే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. ఆ మిస్టరీలో దాగి ఉన్న నిధి ఉంది, బూబీ ట్రాప్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి, ఎన్నో ట్విస్ట్లు కూడా ఉన్నాయి. అండ్ అన్ని ట్రెజర్ హంటింగ్ మిస్టరీల కంటే ఈ ట్రెజర్ హంటింగ్ మిస్టరీ చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే సాధారణంగా ట్రెజర్ హంటింగ్ చేయాలి అంటే ఆ నిధి యొక్క ప్రాంతం ఎక్కడో మనకు తెలియాల్సి ఉంటుంది, అండ్ దానిని తెలుసుకోవడానికే మనకి చాలా సమయం పడుతుంది. కానీ ఈ నిధి విషయంలో అలా కాదు. ఈ నిధి ఎక్కడ ఉందో మనకు తెలుసు, కానీ దాన్ని తవ్వి తీయడమే మనకు కుదరట్లేదు. దాన్ని తవ్వి తీయడానికి 200 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు, బట్ అయినప్పటికీ కూడా కుదరట్లేదు. ఆ నిధి ఆ భూమి లోపల నుంచి బయటికి రానంటోంది. కొన్ని వందల మంది, నిజానికి వేల మంది ప్రయత్నించారు ఆ నిధిని బయటికి తీసుకురావడానికి, బట్ కుదరలేదు. ఈ ప్రాంతాన్ని ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ కూడా చాలా ఇష్టపడుతూ ఉన్నాడు, ఎరోల్ ఫ్లిన్ కూడా చాలా ఇష్టపడుతూ ఉన్నాడు, జాన్ వెయిన్ కూడా చాలా ఇష్టపడుతూ ఉన్నాడు. మరి దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి? అండ్ ఇన్ఫాక్ట్ ఈ నిధిని బయటకు తీసే క్రమంలో ఎంతో మంది చనిపోయారు కూడా, కానీ ఇప్పటికీ కూడా ఈ నిధి బయటకు రాను అంటోంది. ఆ నిధి పేరే ద లాస్ట్ ట్రెజర్ ఆఫ్ ఓక్ ఐలాండ్. ఈ భూమి మీద అత్యంత ఎక్కువ కాలం పాటు నడిచిన యాక్టివ్ ట్రెజర్ హంట్ ఈ ఓక్ ఐలాండ్ యొక్క ట్రెజర్ హంట్. మన స్టోరీ మొదలైంది 200 సంవత్సరాల క్రితం 1795వ సంవత్సరంలో. డానియల్ మెక్గిన్నిస్ అనే ఒక పర్సన్ ఒక ఐలాండ్ లో కొంత ల్యాండ్ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆ ఐలాండ్ పేరే ఓక్ ఐలాండ్. ఇది నోవా స్కాటియన్ తీరానికి దగ్గరలో ఉంటుంది. అతను ఎందుకు అక్కడ ల్యాండ్ వెతుకుతున్నాడంటే అతను ఒక ఫామ్ హౌస్ ని కట్టుకోవాలనుకున్నాడు. సో దానికి ఏదైనా ఒక ఐలాండ్ అయితే బెటర్ అన్న ఉద్దేశంతో అతను ఆ ఐలాండ్ మీద వెతుకుతూ ఉన్నాడు. అయితే అతను కంటిన్యూస్ గా అలా వెతుకుతున్న సమయంలో ఒక పర్టికులర్ ప్రాంతానికి వచ్చేసరికి అతనికి నేల మీద ఒక సర్క్యులర్ డిప్రెషన్ కనబడింది. అంటే ఆ ప్రాంతంలో ఎవరో ఆల్రెడీ తవ్వకాలు జరిపినట్టుగా అతనికి కనబడింది. సో మెక్గిన్నిస్ చిన్నప్పటి నుంచి కూడా బరీ ట్రెజర్స్ కి సంబంధించిన స్టోరీస్ ని చదువుతూ ఉన్నాడు. సో వాటిలో మోస్ట్ ఫేమస్ స్టోరీ ఏంటి అంటే పైరేట్ అయిన కెప్టెన్ కిడ్ దాచిన నిధి. ఇతను చాలా అంటే చాలా భారీ నిధిని దాచి ఉంచాడు. ఒక అంచనా ప్రకారం 2 మిలియన్ పౌండ్ల నిధిని అతను ఎక్కడో ఒక చోట దాచి ఉంచాడు. అది ఏదో ఒక ఐలాండే, బోస్టన్ యొక్క ఈస్టర్న్ భాగంలో ఏదో ఒక చోట ఏదో ఒక ఐలాండ్ లో ఆ నిధి దాగి ఉండొచ్చు అనేది ఎంతో మంది అభిప్రాయపడుతూ వచ్చారు. సో ఓక్ ఐలాండ్ మీద కనిపించిన ఈ డిప్రెషన్ మెక్గిన్నిస్ కి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. సో అతను ఏమనుకున్నాడంటే తను ఆ నిధిని కనుగొన్నాను అనుకున్నాడు. సో తను వెంటనే కొన్ని షవల్స్ ని తీసుకొని వచ్చి, అలాగే తన ఫ్రెండ్స్ ని కూడా కొంతమందిని తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో తవ్వకాలు చేయించడం మొదలు పెట్టాడు. వాళ్ళంతా కలిసి ఒక 3 మీటర్ల వరకు తవ్వారు. అయితే ఆ తర్వాత వాళ్ళకి గట్టిగా ఒకటి తగిలింది. అదేంటో కాదు, ఒక సాలిడ్ ఓక్ ప్లాంక్. సో ఎవరో దానిని కావాలని అక్కడ పెట్టినట్టుగా కనిపిస్తోంది. అండ్ ఆ తర్వాత దానిని తీసేసి మళ్ళీ తవ్వడం మొదలు పెట్టారు. అండ్ ఆ తర్వాత అటువంటి కొన్ని ప్లాంక్స్ మళ్ళీ కనబడుతూ వచ్చాయి. అండ్ మళ్ళీ వాళ్ళు తవ్వుతూనే వచ్చారు. అండ్ అలా తవ్వుతున్న టైంలో కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలోని గోడల మీద షవల్ మార్క్స్ కనబడ్డాయి, అలాగే ఓల్డ్ పిక్ మార్క్స్ కనబడ్డాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్ గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్ గా మీకు ఆ ప్రొడక్ట్ అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్ గా ప్రొడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్ లో ఉన్న మన ఛానల్ ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్ లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఎవరో తవ్వకాలు చేసి ఏదో ఒకటి పూడ్చిపెట్టి ఉండొచ్చు అని అయితే వాళ్ళకి అనిపించింది. సో ఇమీడియట్ గా వాళ్ళు వాళ్ళ యొక్క తవ్వకాల వేగాన్ని మరికొంచెం పెంచారు. సో వాళ్ళు కరెక్ట్ గానే తవ్వుతున్నారు అండ్ ఒక లోతైన పిట్ని తవ్వుతున్నారు అనే విషయం అయితే వాళ్ళకి అర్థమైంది. కొనసాగిస్తూ వచ్చారు. బేసిక్ గా ఓక్ ఐలాండ్ అనేది చాలా అంటే చాలా చిన్న మరియు రిమోట్ ఐలాండ్. దీని గురించి చాలా తక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది.
ఈ ప్రాంతంలో అడుగు పెట్టే వాళ్లే తక్కువ. అటువంటి చోట ఇంత భారీ గోతిని తవ్వారంటే ఖచ్చితంగా ఏదో ఒక విలువైన దాన్ని దాచి ఉంచడానికే దీన్ని తవ్వి ఉండొచ్చని కూడా వాళ్ళకి అనిపించింది. సో కెప్టెన్ కిడ్ యొక్క లాస్ట్ ట్రెజర్ కోసం వాళ్ళు అలాగా తవ్వుతూనే ఉన్నారు. సో మెగ్గినిస్ అలాగే అతని యొక్క ఫ్రెండ్స్ దాదాపుగా 10 మీటర్ల వరకు తవ్విన తర్వాత ఇంకా వాళ్ళు తవ్వలేక వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఎక్విప్మెంట్ లేదు, అండ్ అంతేకాకుండా ఇంకెంత తవ్వినా కూడా నిధి బయటపడుతుందన్న నమ్మకం అయితే వాళ్ళకి లేదు. సో 10 మీటర్ల వరకు తవ్విన తర్వాత వాళ్ళు దాన్ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతానికి ఇప్పుడు ద మనీ పిట్ అన్న పేరైతే వచ్చింది. సో వాళ్ళు దాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్నేళ్ల వరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఒక 3 సంవత్సరాల తర్వాత ఇంకొక సంస్థ వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చారు. ఎందుకు అంటే ఒక పైరేట్ గోల్డ్ ఓక్ ఐలాండ్ లో ఉంది, కానీ దానిని కొంతమంది తవ్వలేక వదిలేసి వెళ్ళిపోయారు అన్న వార్త బయట ప్రపంచానికి తెలిసింది. ఎప్పుడైతే ఈ వార్త బయట ప్రపంచానికి తెలిసిందో ఎంతో మంది ట్రెజర్ హంటర్స్ ఆ ప్రాంతానికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో అందులో భాగంగానే ఎంతో మంది ఆ ప్రాంతానికి అయితే వచ్చారు. మెయిన్ గా 1802 సంవత్సరంలో, అంటే వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన 3 సంవత్సరాల తర్వాత ఆ ఓక్ ఐలాండ్ కి దగ్గరలో ఉన్న ఆన్స్లో అనే ప్రాంతానికి చెందిన 30 మంది మనుషులు ఆ ప్రాంతానికి కొన్ని షావెల్స్, కొన్ని పికాక్సెస్ తీసుకొని అక్కడ తవ్వకాలు చేపట్టడం కోసం మొదలు పెట్టారు. వాళ్ళు ఆ మనీ పిట్ ని తవ్వడం మొదలు పెట్టారు. అండ్ అంతకుముందు ఆల్రెడీ మెగ్గినిస్ మరియు అతని స్నేహితులు 10 మీటర్ల వరకు తవ్వేశారు కాబట్టి ఆ తర్వాత నుంచి తవ్వకాలు మొదలు పెట్టి దాదాపుగా 27 మీటర్ల లోతు వరకు తీసుకుని వెళ్లారు. అంటే వీళ్ళకు 17 మీటర్ల లోతు వరకు తవ్వారు. అండ్ ఈ టైంలో వాళ్ళకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనబడ్డాయి. అందులో మొదటిది ఆల్రెడీ మెగ్గినిస్ బృందానికి కనబడినట్టుగా వుడెన్ ప్లాట్ఫామ్స్. ఇవి ప్రతి 3 మీటర్లకు ఒకసారి కనబడుతూ వచ్చాయి. అయితే ఆల్మోస్ట్ 25 మీటర్లకు చేరుకున్న తర్వాత ఒక స్టోన్ కనబడింది. ఆ స్టోన్ మీద కొన్ని పదాలు రాసి ఉన్నాయి. ఆ పదాలు ఏవో వేరే భాషలో రాసి ఉన్నాయి. వాటిని డీకోడ్ చేయగా ఏమని మీనింగ్ వచ్చింది అంటే 10 అడుగుల లోతులో మీకు 2 మిలియన్ల పౌండ్లు బరీ చేయబడ్డాయి అని రాసి ఉంది. అయితే ఇంకా నిధికి మనం చేరువైపోయాం అనే ఆనందానికైతే మొత్తం అందరూ కూడా వచ్చేశారు. సో ఆ రోజు రాత్రికి తవ్వకాలను ఆపేసి నెక్స్ట్ డే మార్నింగ్ తవ్వకాలను కొనసాగిద్దాం అనుకున్నారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసేసరికి వాళ్ళు అనుకోని ఒక డిజాస్టర్ జరిగింది అక్కడ. అదేంటి అంటే మరుసటి రోజు ఉదయం వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకునేసరికి వాళ్ళు తవ్విన 27 మీటర్ల ప్రాంతంలో 18 మీటర్ల ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోయింది. ఎవరో అక్కడికి నీటిని తీసుకుని వచ్చి వేసినట్టుగా. కానీ ఆ రోజు రాత్రి అక్కడ వర్షం కూడా ఏమాత్రం పడలేదు. కానీ ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కావట్లేదు. మేబీ లోపల ఏదైనా కొంత దూరం వరకు తవ్విన తర్వాత ఆటోమేటిక్ గా వాటర్ నిండిపోయే సిస్టమ్ వంటిది ఏమైనా ఉందా అన్న డౌట్ కొంతమందికి వచ్చింది. కానీ 2 మిలియన్ పౌండ్లు అక్కడే ఉన్నాయి. ఇంకొక 10 అడుగులు గనక తవ్వగలిగినట్టయితే మనం ఆ నిధిని సొంతం చేసుకోవచ్చు అన్న ఆశ మాత్రం వాళ్ళని అక్కడి నుంచి కదలనివ్వట్లేదు. సో ఆ ప్రాంతాన్ని ఇంకా తవ్వడం కుదరదు. ఎందుకంటే ఆ ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోయింది. ఆ నీటిని బయటికి తీసినా కూడా అటువంటి ప్రాంతంలో తవ్వకాలు కొనసాగించడం అనేది మంచిది కాదు. ఆ ప్రాంతం కొలాప్స్ అయిపోయి మొత్తం అందరూ చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకని అక్కడ తవ్వకాలని ఆపేసి దానికి సమాంతరంగా మరొక పిట్ని దానికి దగ్గరలోనే తవ్వడం మొదలు పెట్టారు. అండ్ 27 మీటర్ల వరకు తవ్విన తర్వాత ప్యారలల్ గా కాకుండా డయాగ్నల్ గా తవ్వుకుంటూ వచ్చి దీని కిందకి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ అప్పుడు కూడా ఆ సెకండ్ షాఫ్ట్ కూడా పూర్తిగా నీటితో నిండిపోయింది. సో ఇంకా చేసేదేమీ లేక ఆ గ్రూప్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది జరిగిన 50 సంవత్సరాల తర్వాత ఇంకో కంపెనీ వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా ట్రూరో అనే ఒక టౌన్ నుంచి అక్కడికి వెళ్లారు. వీళ్ళు మాత్రం చాలా సీరియస్ గా ఆ కెప్టెన్ కిడ్ యొక్క ట్రెజర్ ని వాళ్ళ సొంతం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో చాలా అంటే చాలా హెవీ ఎక్విప్మెంట్స్ తో చాలా మంది మనుషులతో కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళింది 1849లో. సో వాళ్ళకి అప్పట్లో అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ని కూడా తీసుకొని వెళ్లారు. ఈ ట్రూరో కంపెనీ వాళ్ళు అంతకుముందు తవ్విన 2 పిట్స్ లో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా బయటకు తీసేశారు. అండ్ వాటిని మళ్ళీ తవ్వడానికి ట్రై చేశారు. కానీ మళ్ళీ అవి వాటర్ తోనే నిండిపోవడం మొదలు పెట్టాయి. అయితే అప్పటి వరకు ఆ నీటిని ఎవరు తాగలేదు. కానీ ఆ టైంలో ట్రూరో కంపెనీకి చెందిన కొంతమంది ఆ నీటిని టేస్ట్ చేశారు. సో అప్పుడు వాళ్ళకి ఆ నీళ్లు ఉప్పగా అనిపించాయి. సో ఖచ్చితంగా అవి సముద్రపు నీళ్లే అనే విషయం వాళ్ళకి అర్థమైంది. అండ్ ఈ ఓక్ ఐలాండ్ మనీ పిట్ కి కేవలం 40 మీటర్ల డిస్టెన్స్ లోనే సముద్ర తీరం ఉంది. సో ఖచ్చితంగా ఆ సముద్రపు నీళ్లే ఈ ప్రాంతానికి చేరుకుంటూ ఉండొచ్చు. సముద్రంలో వాటర్ లెవెల్స్ పెరిగినప్పుడల్లా ఈ ప్రాంతానికి నీరు వచ్చి చేరుతుందని అయితే వీళ్ళకి అర్థమైంది. సో కొంతమంది ఆ ప్రాంతంలో కొంతవరకు వెతికిన తర్వాత ఏమని తెలియజేశారంటే ఆ ప్రాంతంలో తీరానికి దగ్గరలో ఒక నారో ఛానల్ వంటిది ఉంది. అది కూడా ఇసుక యొక్క కింద భాగంలోనే ఉంది. ఆ ప్రాంతంలోని సముద్రపు నీటి మట్టం గనక పెరిగినట్టయితే అప్పుడు ఆటోమేటిక్ గా ఆ నీరు వచ్చి ఈ మనీ పిట్ లో చేరుతుందని అయితే వాళ్ళు గెస్ చేశారు. సో ఆ మనీ పిట్ అనేది బూబీ ట్రాప్డ్ అనే విషయాన్ని వాళ్ళు అప్పుడు బయట ప్రపంచానికి తెలియజేశారు.
సో ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, గుడ్ న్యూస్ ఉందని అయితే వాళ్ళు ఫీల్ అయ్యారు. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే అక్కడ ఫ్లడ్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయబడింది. సో దాని కారణంగా ఆ ప్రాంతంలో మనం తవ్వకాలను చేస్తున్నట్టయితే ఆటోమేటిక్ గా నీళ్లు వచ్చి మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తాయి. సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్ డిఫెన్స్ సిస్టమ్ అక్కడ క్రియేట్ చేశారు. అయితే గుడ్ న్యూస్ ఏంటి అంటే అంత భారీ డిఫెన్స్ సిస్టమ్ ని క్రియేట్ చేశారు అంటే ఖచ్చితంగా అక్కడ చాలా విలువైంది దాగి ఉండాలి. సో అదేంటి అంటే కెప్టెన్ కిడ్ యొక్క నిధి. సో ఇంక అప్పటితో మొత్తం అందరూ కూడా ఆ ప్రాంతంలో నిధి ఉంది అనే విషయాన్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేశారు. 2 మిలియన్ పౌండ్లు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువే ఉండి ఉండొచ్చు, అసలు మన ఊహకి అందనంత నిధి కూడా అక్కడ ఉండి ఉండొచ్చు అని అయితే చాలా మంది అభిప్రాయపడడం మొదలు పెట్టారు. ఆ కంపెనీ వాళ్ళు ఆ 2 షాఫ్ట్లే కాకుండా వాటికి సమాంతరంగా ఇంకెన్నో షాఫ్ట్లను తవ్వడం మొదలు పెట్టారు. ఎక్కడైనా సరే మనకి నీరు రాకుండా ఉండి ఎక్కడి నుంచైనా సరే మనం నిధికి చేరుకునే అవకాశం ఉంటుందేమో అన్న ఉద్దేశంతో సో వేరు డైరెక్షన్స్ లో వేరు రకాలుగా తవ్వకాలు చేసినప్పటికీ అన్ని వృధాగానే మారిపోయాయి. ఎలా తవ్వినా ఎక్కడ తవ్వినా కూడా ఫైనల్ గా నీళ్లు వచ్చి ఆ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. అండ్ కొన్ని అయితే ఊహించిన విధంగా కొలాప్స్ అయిపోతున్నాయి. సో ఆ టోరో కంపెనీ వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్లిపోయారు ఫైనల్ గా. ఇది జరిగి దాదాపుగా 170 సంవత్సరాలు అవుతోంది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఈ ప్రాంతానికి వెళ్లారు, ఈ ప్రాంతంలో నిధి కోసం వెతకడానికి ట్రై చేశారు, వేరు రకాల డిజైన్స్ ని కూడా ట్రై చేశారు. మేబీ ఆ నిధిని అలాగైనా బయటకు తీసుకురావచ్చేమో అన్న ఉద్దేశంతో కొంతమంది ఆ ట్రాప్ సిస్టమ్ ద్వారా వాటర్ ఈ పిట్ లోకి వస్తోంది కాబట్టి ఆ ట్రాప్ సిస్టమ్ ని ఆపేద్దాం అనుకున్నారు. మరికొంతమంది ఏమో ఆ ఐలాండ్ లోని వేరే ప్రాంతాలలో ఎక్కడైనా దాగి ఉండొచ్చేమో అన్న ఉద్దేశంతో అక్కడ తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా 6 వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోయారు. సో ఆ టైంలో ఈ ఓక్ ఐలాండ్ కి శాపం కూడా ఉందేమో అన్న ఆలోచన కూడా చాలా మందిలో పుట్టింది. శాపం విధింపబడడం వలనే ఆ నిధి ఎవరికి దొరకట్లేదు, అలాగే మనుషులు కూడా ప్రాణాలను కోల్పోతున్నారని చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు. అయితే ట్రెజర్ హంటింగ్ టెక్నాలజీ అనేది ఆ తర్వాత చాలా అంటే చాలా అద్భుతంగా డెవలప్ అయింది. డానియల్ మెగ్గినీ కాలంతో పోలిస్తే 1860లలో టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. అండ్ అప్పుడే మొట్టమొదటి స్టీమ్ పంప్ మెషిన్ కూడా వచ్చింది. కాకపోతే వాటిని కంటిన్యూస్ గా రన్ చేయడానికి కావాల్సిన పవర్ అయితే వాటి దగ్గర లేదు. అండ్ ఫ్లడ్ వాటర్ సిస్టమ్ ని మేనేజ్ చేయగలిగే క్యాపబిలిటీ కూడా వాళ్ళ దగ్గర లేదు. అయితే 1909లో ఒక ట్రెజర్ హంటర్స్ గ్రూప్ ఉంది, దాని పేరు ఓల్డ్ గోల్డ్ సాల్వేజ్ గ్రూప్. ఈ కంపెనీ వాళ్ళు ఆ ప్రాంతానికి బోరింగ్ ఎక్విప్మెంట్ ని, డైవర్స్ ని అందరినీ కూడా తీసుకుని వెళ్లి ఆ ప్రాంతంలో నిధి కోసం వెతకడం మొదలు పెట్టారు. బట్ వాళ్ళు కూడా ఉట్టి చేతులతోనే వెనక్కి వచ్చేశారు. అయితే ఈ గ్రూప్ లో ఒక లాయర్ ఉన్నారు. ఆ లాయర్ పేరు ఫ్రాంక్లిన్ డెలానో రోజ్వెల్ట్. ఇతను అమెరికా యొక్క తర్వాతి అధ్యక్షుడు. అండ్ అతను ఆ గ్రూప్ లో అప్పటి మెంబర్. అండ్ ఆ గ్రూప్ వాళ్ళు ఆ నిధిని బయటికి తేవడంలో ఫెయిల్ అయినప్పటికీ కూడా రోజ్వెల్ట్ మాత్రం ఆ ఓక్ ఐలాండ్ కి వెళ్ళడాన్ని మాత్రం ఆపలేదు. అతను తన లైఫ్ లో చాలా సార్లు ఆ ఓక్ ఐలాండ్ ని విజిట్ చేశాడు. అండ్ ఇన్ఫాక్ట్ 1939లో కూడా అతను ఆ ప్రాంతానికి వెళదామనుకున్నాడు. కానీ 2వ ప్రపంచ యుద్ధం రావడం వలన అతను దాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న పుడుతోంది, ఎందుకని ఇతనికి అంత ఇంట్రెస్ట్? అండ్ ఇతనికి మాత్రమే కాదు, కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈ ఓక్ ఐలాండ్ మీద చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ పేర్లు ఎరాల్ ఫ్లిన్ మరియు జాన్ వేన్. వీళ్ళిద్దరూ కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఈ ఓక్ ఐలాండ్ కి సంబంధించిన ఎక్స్పెడిషన్స్ కి చాలా సార్లు ఫైనాన్షియల్ గా సపోర్ట్ కూడా చేశారు. ఒక రూమర్ ప్రకారం 1930లలో కొంతమంది ట్రెజర్ హంటర్స్ ఆ ఓక్ ఐలాండ్ ప్రాంతానికి చేరుకున్నారు. అండ్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏం కనబడినా కూడా దానికి సంబంధించిన విషయాలని కేవలం ఇంగ్లాండ్ యొక్క కింగ్ అయిన జార్జ్ ది 6th కి మాత్రమే చెప్పాలి, ఇంకెవరికి కూడా చెప్పకూడదని చెప్పారు వాళ్ళకి. అండ్ ఆ టైంలో వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసాయి. అండ్ ఆ విషయాల కారణంగా వీళ్ళందరూ కూడా ఆ నిధిని కనుగొనడం జరిగింది. అండ్ ఆ నిధి మొత్తాన్ని కూడా వాళ్లే సొంతం చేసుకున్నారు. సో దానికోసమని ఈ ప్రాంతానికి రెగ్యులర్ గా వెళుతూ ఉండి ఈ ప్రాంతం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారని అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ అది జస్ట్ కేవలం కొంతమంది యొక్క థియరీ మాత్రమే. అండ్ ఇవి మాత్రమే కాకుండా రిక్ మరియు మార్టీ లగూనా అనే ఒక ఇద్దరు బ్రదర్స్ ఆ ప్రాంతానికి వెళ్లి ఓక్ ఐలాండ్ గురించి ఒక డాక్యుమెంటరీని కూడా తీశారు. అండ్ అది హిస్టరీ ఛానల్లో టీవీ సిరీస్ కింద టెలికాస్ట్ అయింది. అండ్ ఇప్పటికీ కూడా అది కనిపిస్తూ ఉంటుంది దాని యొక్క సీజన్ 9 సిరీస్ లో. అయితే ఆ సిరీస్ లో ఆ ఇద్దరు బ్రదర్స్ ఏమని తెలియజేశారంటే ఆ ప్రాంతంలో చాలా వస్తువులు దొరికాయి. అండ్ ఆ వస్తువులలో కొన్ని బంగారు నాణ్యాలు, కొన్ని మిలిటరీ పారాపెర్మిలియా, అలాగే మేరీటైమ్ ట్రింక్లెట్స్, కొన్ని జ్యువెలరీస్ ఇవన్నీ కూడా దొరికాయి. కాకపోతే నిధి మాత్రం పూర్తిగా దొరకలేదు. సో ఖచ్చితంగా ఆ ప్రాంతంలో నిధి ఉంది. అండ్ ఇవి ఎవరికి దొరికాయనే తెలియట్లేదు, వీటిని ఫైనల్ గా ఎవరు సొంతం చేసుకున్నారనేది కూడా తెలియట్లేదు. కానీ ఖచ్చితంగా దొరికాయని అయితే వాళ్ళు ఆ సిరీస్ లో తెలియజేశారు. సో వాళ్ళు ఈ సెలబ్రిటీస్ ఏనా అన్న డౌట్ చాలా మందికి వచ్చింది. బట్ దానికి ఎగ్జాక్ట్ గా ఎవరి దగ్గర ఆధారం అయితే లేదు. అయితే ఆ తర్వాత ఇంకొక ప్రశ్న కూడా పుట్టడం మొదలు పెట్టింది. అదేంటి అంటే అసలు ఆ ఓక్ ఐలాండ్ లో అసలు ఎటువంటి నిధి కనుక లేకపోయినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓక్ ఐలాండ్ లో చాలా ప్రాంతాలలో చాలా మంది తవ్వకాలు చేశారు.
ఎన్నో ఏళ్ల పాటు వాళ్ళ యొక్క టైంని మనీని ఖర్చు పెట్టి మరి అక్కడ నిధి కోసం వెతికారు. కానీ అక్కడ నిజంగానే నిధి ఉందన్న విషయం మనకు తెలుసా? తెలీదు. అసలు రియాలిటీలో ఆ ప్రాంతంలో నిధి ఉందని ఎవ్వరూ కూడా కన్ఫర్మ్ చేయలేదు ఇప్పటి వరకు. కేవలం ఫస్ట్ లో ఒక పర్సన్ ఆ ప్రాంతంలో ఒక గొయ్యి వంటి దాన్ని గమనించాడు. అండ్ అక్కడ అతను తవ్వకాలు చేస్తున్న టైంలో అతనికి ఎందుకనో అది ఒక మనీ పిట్ లా అనిపించింది. దాని గురించిన న్యూస్ బయటకు వచ్చింది. సో అప్పటి నుంచి కూడా అందరూ తవ్వకాలు చేయడం మొదలు పెట్టారు. అయితే 1795 నుంచి కూడా తవ్వకాలు జరుగుతున్నప్పటికీ ఆ ప్రాంతంలో దానికి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంటేషన్ మాత్రం 1857 సంవత్సరంలో మాత్రమే జరిగింది. అండ్ ఈ స్టోరీకి సంబంధించిన ఎన్నో కీ డీటెయిల్స్ చరిత్రలో చాలా సార్లు మిస్ అయిపోయాయి. అండ్ ఒక్కొక్క సోర్స్ మనకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంది. సో కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే అందరికీ తెలిసింది తప్ప కెప్టెన్ కిడ్ నిజంగానే అక్కడే నిధిని బరీ చేశాడు అనే విషయానికి సంబంధించిన ఆధారం అయితే ఇప్పటి వరకు ఎవ్వరి దగ్గర కూడా లేదు. అండ్ మరొకటి ఏంటంటే, మనలో చాలా మంది పైరేట్స్ గురించి కొన్ని అబద్ధాలని ఇప్పటి వరకు నిజాలు అని చెప్పి నమ్ముతూ ఉంటారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, పైరేట్స్ తమ యొక్క నిధిని ఎక్కడో ఒక చోట సమాధి చేసి ఉంచుతారు. ఇది నిజానికి చాలా పెద్ద మిత్. రియాలిటీ ఏంటంటే, ఎవ్వరూ కూడా అలాగ నిధిని దాచి ఉంచడానికి ఇష్టపడరు. అండ్ ఇన్ఫాక్ట్ రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అనే ఒక వ్యక్తి దీని గురించి తన యొక్క పుస్తకాలలో మెన్షన్ చేసినప్పుడు అలా సమాధి చేస్తారని రాయడం వలన ప్రపంచం మొత్తం కూడా అదే నిజం అయ్యి ఉండొచ్చని నమ్మారు. అతను పైరేట్స్ అడ్వెంచర్స్ గురించి కొన్ని పుస్తకాలను అయితే రాశాడు. సో అదే నిజమై ఉండొచ్చు అని చాలా మంది అనుకున్నారు. అదే నిజమని కన్ఫర్మ్ కూడా చేసేశారు. కానీ నిజానికి పైరేట్స్ మాత్రం ఎప్పుడూ కూడా అలా చేయరు. ఎక్కడో చాలా తక్కువ మంది చేస్తారు తప్ప మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే వాళ్ళ దగ్గర ఉన్న సంపద మొత్తాన్ని కూడా ఎక్కడా దాచి ఉంచరు. అతని పుస్తకాలే కాకపోయినా పైరేట్స్ కి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా మనకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన మనం ఇదే నిజమని నమ్మాం. కానీ ఇదైతే మాత్రం అసలు నిజం కాదు. అండ్ ఇదే కాదు, పైరేట్స్ కి సంబంధించి మనం నమ్మే ఎన్నో విషయాలు అబద్ధం. పైరేట్స్ ప్యారెట్స్ ని పెంచుతూ ఉంటారని అనుకుంటూ ఉంటాం, కానీ అది కూడా అబద్ధమే. అలాగే పైరేట్స్ యొక్క కాళ్ళకి పిగ్ లెగ్స్ ఉంటాయని మనకి చాలా సినిమాలలో చూపింపబడింది. అది నిజమని నమ్ముతూ ఉంటాం, కానీ అది నిజం కాదు. చాలా తక్కువ మందిలోనే కనిపిస్తూ ఉంటుంది. అలాగే పైరేట్స్ చాలా వింతగా నడుస్తారని కూడా మనకి చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. అది కూడా నిజం కాదు. అలాగే పైరేట్స్ వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్ లో, ఓన్ యాక్సెంట్ లో మాట్లాడతారు అని అయితే మనకి చాలా సినిమాలలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. బట్ అది కూడా నిజం కాదు. అది కూడా కంప్లీట్ గా ఫాల్సే. బేసిక్ గా ఈ పైరేట్ స్టాక్ అనేది మనకి ఇప్పుడు అన్ని సినిమాలలో ఒకలాగే కనిపిస్తుంది కదా. దీని అంతటినీ కూడా మొదలుపెట్టింది బ్రిటిష్ యాక్టర్ అయిన రాబర్ట్ న్యూటన్ అనే పర్సన్. ఇతను 1950 సంవత్సరంలో వచ్చిన డిస్నీ వాళ్ళ యొక్క లాంగ్ జాంగ్ సిల్వర్ అనే సినిమాలో ట్రెజర్ ఐలాండ్ కి సంబంధించిన వెర్షన్ లో అతను యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమాలో ఓన్ యాక్సెంట్ ని వాడాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అతను తన యొక్క థిక్ వెస్ట్ కంట్రీ యాక్సెంట్ ని ఉపయోగించాడు. సో అప్పటి నుంచి కూడా పైరేట్స్ అంటే ఇలాగే మాట్లాడతారన్న పాయింట్ అయితే వచ్చేసింది. అన్ని సినిమాలలోని కూడా అటువంటివే వస్తూ వచ్చాయి. సో పైరేట్స్ విషయంలో మనం చాలా అబద్ధాలను అయితే నమ్ముతూ వచ్చాం. అందులో ఈ ట్రెజర్ అనేది కూడా ఒకటి. సో వాళ్ళు నిధిని దాచి ఉంచరు. సో ఖచ్చితంగా ఈ ఓక్ ఐలాండ్ లో నిధి ఉందని అయితే మనం చెప్పలేం దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే. అయితే ఓక్ ఐలాండ్ లో కంప్లీట్ గా నిధి ఉండదా అంటే అది కూడా కాదు. మనం చరిత్ర మొత్తాన్ని కూడా గమనించినట్టయితే ఒక వ్యక్తి, ఒక పైరేట్ పర్సన్ తన యొక్క నిధిని చాలా పెద్ద మొత్తంలో ఒక చోట దాచి ఉంచాడు అనే దానికి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉన్న ఏకైక కేసు ఏదో తెలుసా? ది కెప్టెన్ కిడ్ కేసు. అతనే ఈ నిధిని దాచి ఉంచాడు. సో ఖచ్చితంగా అతని యొక్క నిధి ఇక్కడ ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఓక్ ఐలాండ్ లోనే ఉండే ఛాన్స్ ఉందా? ఈ ఓక్ ఐలాండ్ కి 500 మైళ్ళ దూరంలో గార్డ్నియర్ ఐలాండ్ ఉంది. ఆ గార్డ్నియర్ ఐలాండ్ లో కూడా ఉండే అవకాశం ఉందని అయితే కొంతమంది అభిప్రాయపడుతూ వచ్చారు. అండ్ ఇన్ఫాక్ట్ కొన్నేళ్ల వరకు ఆ నిధి ఆ ఐలాండ్ యొక్క నేల మీద ఓపెన్ గా కనబడుతూ వచ్చేదని, కాకపోతే ఆ తర్వాత సముద్రపు నీళ్లు పెరిగిపోయి ఆ నిధిని సముద్రంలోకి లాగేసుకున్నాయని చెబుతూ ఉంటారు. సో కెప్టెన్ కిడ్ ఖచ్చితంగా నిధిని అయితే దాచాడు, కాకపోతే ఎక్కడ దాచాడు అనేది అయితే తెలియట్లేదు. సో ఆ ప్రాంతంలోనే దాచి ఉండొచ్చు అన్న అభిప్రాయంలో ఓక్ ఐలాండ్ లో కూడా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఎంతో కొంత అయితే ఉంది. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, అతను ఆ నిధిని ఇలా ఎందుకు దాచాడు అంటే, ఆల్రెడీ 30 మీటర్లు తవ్వారు, బట్ అయినప్పటికీ కూడా ఆ నిధి దొరకట్లేదు. అలాగే దానికి సంబంధించిన ఎన్నో ట్రాప్స్ కూడా ఉన్నాయి. సో ఆ నిధి ఆల్మోస్ట్ బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఎవరైనా ఒక పర్సన్ కనుక తన యొక్క నిధిని ఎవరికంటా పడకుండా కొద్ది రోజుల పాటు దాచి ఉంచుకోవాలి అనుకుంటున్నట్టయితే, తర్వాత అతను తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే మహా అయితే ఒక 5 నుంచి 10 మీటర్ల లోతులో, లేదంటే 5 నుంచి ఒక 8 మీటర్ల లోతులో తవ్వి అక్కడ ఉంచి వెళ్లి తన పనిని చేసుకుంటారు. కానీ ఇది చాలా లోతులో ఉంది. ఎంత లోతులో ఉందంటే గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ టెక్నాలజీని ఉపయోగించినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో నిధి ఎంత లోతులో ఉందో మనకు తెలియట్లేదు. అసలు నిధి ఉందో లేదో కూడా తెలియట్లేదు. సో టెక్నాలజీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా తెలుసుకోలేకపోతోంది.
ఇప్పుడే తెలుసుకోలేకపోతుందంటే కెప్టెన్ కిడ్ యొక్క టైంలో అసలు టెక్నాలజీ అనేది లేదు కాబట్టి అతను బరీ చేసిన విధానం ఖచ్చితంగా ఎవరికి దొరకకూడదన్న ఉద్దేశంతో చేసినట్టుగానే కనిపిస్తోంది. ఒకవేళ ఎవరికి దొరకద్దు అంటే సముద్రం యొక్క అడుగు భాగంలో పడేస్తే అయిపోయేది. ఎందుకని దాన్ని తీసుకొని వచ్చి ఇంత లోతైన ప్రాంతంలో తవ్వకాలు చేపట్టి మరి అక్కడ దాన్ని భద్రంగా దాచడం జరిగింది. 1995లో వుడ్స్ హోల్ ఓషనోగ్రాఫిక్ ఇన్స్టిట్యూషన్ అనే ఒక సంస్థ వాళ్ళు ఈ ఓక్ ఐలాండ్ దగ్గరికి వెళ్లి 2 వారాల పాటు కంటిన్యూస్ గా సైంటిఫిక్ సర్వేని చేపట్టారు. అండ్ వాళ్ళు అప్పుడు తెలుసుకున్న విషయం ఏంటి అంటే అసలు ఆ ప్రాంతంలో నిధికి సంబంధించిన అవశేషాలు ఎక్కడా కూడా లేవు. మెయిన్ గా చెప్పాలి అంటే సముద్రంలో గానీ లేదంటే ఆ ఓక్ ఐలాండ్ మనీ పిట్ కి చుట్టుపక్కల ప్రాంతాలలో గానీ ఎక్కడా కూడా వాళ్ళకి కనబడలేదు. సో అక్కడ అసలు నిధి ఉండకపోయే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయని వాళ్ళు తెలియజేశారు. అలాగే ఆ టీం వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా కంక్లూడ్ చేశారు. అదేంటి అంటే ఆ మనీ పిట్ లోకి సముద్రపు నీరు రావడానికి కారణం ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఏమీ కాదు. ఎప్పుడో 220 సంవత్సరాలకి పూర్వమే ఈ ప్రాంతంలో ఈ మనీ పిట్ ని క్రియేట్ చేశారు కాబట్టి అప్పటి నుంచి కూడా ఆ ఇసుక ఎరోజన్ కి గురవుతూ వచ్చి న్యాచురల్ గానే ఆ ఐలాండ్ యొక్క జియాలజీ కారణంగా ఆ మనీ పిట్ ని పూర్తిగా నీటితో నింపేస్తోంది. అంతే తప్ప ఎవ్వరూ కూడా కావాలని క్రియేట్ చేసింది కాదు. సాధారణంగానే ఆ ప్రాంతంలో రెగ్యులర్ గా సింక్ హోల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాంతం చాలా డెలికేట్ ఉంటుంది. దాని కారణంగా అక్కడ ఇటువంటివి చాలానే ఏర్పడే అవకాశం అయితే ఉంది. అందువలనే అది ఫ్లడింగ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మధ్యలో కనబడిన ఓక్ ప్లాట్ఫామ్స్ కానీ లేదంటే మధ్యలో కనబడిన క్రిప్టోగ్రాఫిక్ స్టోన్ కానీ ఇదంతా కూడా ఎవరైనా న్యాచురల్ గా క్రియేట్ చేసి ఉండొచ్చు కూడా. ఇంకొకటి ఏంటంటే ఆ స్టోన్ కానీ ఆ ఓక్స్ కానీ అఫీషియల్ గా భద్రపరచబడలేదు. సో వీటిని నిజంగానే బయటికి తీసారా లేదంటే ఎవరైనా వీటిని సృష్టించారా అనే డౌట్ కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఆ ప్రాంతంలో కొన్ని ఆర్కియలాజికల్ ఫైండ్స్ దొరికాయి. కాకపోతే అవి ఎవరి దగ్గర ఉన్నాయి, అవి నిజమైన వస్తువులా లేదంటే ఎవరైనా వాటిని అక్కడ తెచ్చిపెట్టి అవి నిజంగా అక్కడ దొరికాయి అన్నట్టుగా కవరింగ్ ఇవ్వడం జరిగిందా, ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే అవి నిజంగానే అక్కడ దొరికాయి, ఎవరో తీసుకొని వచ్చి అక్కడ పెట్టింది అయితే కాదు. కానీ ఈ భూమి మీద ప్రతి చోట కూడా మనం ఒక 3-4 అడుగులు లేదంటే ఒక 10-15 అడుగులు లోతు కనుక తవ్వగలిగినట్టయితే ఆ తర్వాత మనకు ఖచ్చితంగా ఏదో ఒక వస్తువు దొరికే అవకాశం ఉంటుంది. అది ఏదైనా ఒక పాత పింగాణి వస్తువు కావచ్చు లేదంటే పాతకాలం నాటి బంగారు నాణ్యాలు కావచ్చు, ఏమైనా దొరికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఏదో ఒక టైప్ ఆఫ్ నిధి అయితే దాగి ఉంటుంది. సో అటువంటివి ఈ ప్రాంతంలో చాలా తవ్వకాలు జరిగాయి కాబట్టి గడిచిన 220 సంవత్సరాలలో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అటువంటి కొన్ని బయటపడే అవకాశం అయితే ఉంది. బట్ అంత మాత్రాన ఇది కెప్టెన్ విలియం కిడ్ యొక్క నిధి అయి ఉండొచ్చు అనే ఒక నమ్మకం అయితే మాత్రం మనం పెట్టుకోకూడదు అని అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ఒకవేళ నిజంగానే అక్కడ నిధి లేకపోయినట్టయితే ఎన్నో ఏళ్ల పాటు ఎంతో మంది తమ యొక్క మనీని తమ యొక్క టైంని అన్నింటినీ కూడా వేస్ట్ చేసుకున్నట్టే. అందులో 2 హాలీవుడ్ యాక్టర్స్, ఒక US ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. సో ఇప్పటికీ కూడా ఈ ఓక్ ఐలాండ్ లో నిధి ఉందా లేదా అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. ఉంది అన్న ఒక నమ్మకంతో ఇన్నేళ్ల పాటు తవ్వకాలు చేస్తున్నారు చూడండి, అది గ్రేట్. నిజానికి ఇది ఒక ప్రాక్టికల్ జోక్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చరిత్ర మనకి చాలా సార్లు చాలా రకాల అబద్ధాలు చెప్పింది. సో అలాగా ఈ జోక్ను కూడా మన మీద ప్లే చేసి ఇన్నేళ్ల పాటు వాళ్ళందరి చేత తవ్వకాలు చేయించుండొచ్చు, ఏమో. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చి జబర్దస్త్ మైదర్ అని సెర్చ్ చేసి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.